బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుసగా రెండో రోజు బంగారు వెండి ధరలు దడపుట్టిస్తున్నాయి. ఇవాళ గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా పెరిగాయి. నిన్న ఇవాళ కలిపి గోల్డ్ రేట్ దాదాపుగా 3000 రూపాయలకు పైగా పెరిగింది. ఇవాళ తులం గోల్డ్ రేట్ 1560 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేట్ 1,41,000 రూపాయల వైపు దూసుకుపోతుంది. ఇక హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,40,800 రూపాయలుగా పలుకుతుంది. ఇక ఇవాళ కిలో సిల్వర్ రేట్ దాదాపుగా 3,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,17,000 రూపాయలుగా ఉంది. ఇక యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు పెరుగుతూ ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ రేట్స్ తగ్గేదేలే అంటూ పరుగులు తీస్తున్నాయి. యుఎస్ ఫ్యూచర్స్ లో ఇవాళ ఔన్స్ గోల్డ్ $50 పైగా పెరిగింది. దీంతో చరిత్రలో తొలిసారిగా ఔన్స్ గోల్డ్ రేట్ 4,500 మార్కును క్రాస్ చేసింది. ఇక వెండి కూడా గోల్డ్ రూట్ లోనే వెళ్తుంది. ఔన్స్ సిల్వర్ రేట్ ఇవాళ 2% పెరిగి $69.63 పలుకుతుంది. ఇక ఈ ఏడాది ఓవరాల్ గా చూసుకుంటే ఇన్వెస్టర్లకు గోల్డ్ సిల్వర్ చక్కని రిటర్న్స్ అందించింది. 2025 క్యాలెండర్ ఇయర్ లో గోల్డ్ రేట్ 86% పెరగ్గా సిల్వర్ రేట్ 133% ఎగబాకింది. ఇక గోల్డ్ సిల్వర్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి గీతానంద్ గారు. నమస్తే అండి. సో మనం చూస్తున్నాం 2 రోజులుగా గోల్డ్ రేట్ హైప్ అవుతూ ఉంది భారీగా. సో దేనికి సంకేతం అంటారండి? ఫర్దర్ గా ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సో యాక్చువల్ గా గోల్డ్ కొద్ది రోజుల పాటు కన్సాలిడేషన్ గురైంది. ఆల్ టైమ్ హై టచ్ కాకుండానే రివర్స్ అవుతుందనేటువంటి అంచనాలు ఉన్నాయి. కాకపోతే నిన్న ఈ రోజు ఆ అంచనాలు పట్టాపంచలు చేస్తూ సరికొత్త గరిష్ట స్థాయిలకు బంగారు, దాంతోపాటు సిల్వరు, దాంతోపాటు కాపర్ కూడా, సో 3 మెటల్స్ కూడా ఆల్ టైమ్ హైస్ క్రియేట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇయర్ మొత్తం కూడా గోల్డ్ మెటల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కమాడిటీ ఇన్వెస్టర్ల పాలిట వరంగా చెప్పుకోవచ్చు. 2025 బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతర్జాతీయ పరిణామాలు, మైక్రో మ్యాక్రో ఎకనామికల్ ఫ్యాక్టర్స్, జియో పొలిటికల్ టెన్షన్స్, దాంతో పాటుగా మనకి ఫెడ్ 2026లో వడ్డీ రేట్లు కట్ చేస్తుంది అన్నటువంటి అంచనాల నేపథ్యంతో క్యాష్ హోల్డింగ్ కన్నా లేదా బాండ్స్ లో వచ్చే ఈల్డ్ కన్నా గోల్డ్ లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నటువంటి నమ్మకంతో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు దృష్టి సారించడం జరిగింది. దాంతో గోల్డ్ మరోసారి సరికొత్త గరిష్ట స్థాయిని టచ్ చేయడం చూస్తూ ఉన్నాం. అంచనాలు కనుక చూసినట్లయితే 2026 సంవత్సరంలో 5,000 మార్క్ ని ఔన్స్ గోల్డ్ ధర టచ్ చేసేలా కనపడతా ఉంది. సో ఈ ట్రెండ్ అయితే ఫెడ్ వడ్డీ రేట్లు కట్ చేస్తున్నంత వరకు ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అమెరికా వెనుజులా మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలకు సరికొత్తగా బీజం పడ్డం కూడా గోల్డ్ పెరగడంలో ప్రధాన పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఏదేమైనా ఈ సంవత్సరం కమాడిటీ ఇన్వెస్టర్స్ కానీ కమాడిటీ ట్రేడర్స్ కానీ గోల్డెన్ ఇయర్ కింద చెప్పుకోవచ్చు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 2026 లో కూడా ఈ గోల్డ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది అంటారా? ఇంకా ఎక్కువ అదే 5,000 స్థాయిని టచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే మరి ఈ టైంలో ఇన్వెస్టర్స్ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? సో గోల్డ్ గానీ సిల్వర్ గానీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో జీవనకాల గరిష్ట స్థాయిల్ని టచ్ చేస్తున్నంత వరకు 10% కరెక్షన్ కానంత వరకు ఇదే ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫెడ్ వడ్డీ రేట్లు జనవరిలో కట్ చేయడానికి అవకాశాలు తక్కువైనా మార్చిలో కట్ చేయడానికి 54% ప్రాబిలిటీస్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం కనపడతా ఉంది. కాబట్టి జనవరి మార్చి వరకు ఈ పరుగు అయితే కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మార్చి తర్వాత ఎస్టిమేషన్స్ అనేవి ఫెడ్ ఇచ్చేటువంటి కామెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే గీతానంద్ గారు మనం సిల్వర్ విషయాన్ని చూసుకుంటే సిల్వర్ ఒక్కొక్కసారిగా ఒకవేళ డౌన్ అయితే ఎట్ ఏ టైం 5,000 కానీ 10,000 కానీ డౌన్ అయ్యే పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఈ టైంలో సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? సో ఈ సిల్వర్ కి వచ్చేసరికి హెవీ వోలటాలిటీ ఉంటుంది. అంటే పెరిగిన అలానే పెరుగుతుంటుంది, పతనమైన అలానే పతనం అవుతుంటుంది. సో అందుకనే గోల్డ్ ట్రేడర్స్ కన్నా కూడా సిల్వర్ ట్రేడర్స్ వోలటాలిటీకి భయపడతా ఉంటారు. కాకపోతే సిల్వరు అలాగే కాపరు ఈ రెండింటికి కూడా రానున్న రోజుల్లో ఏఐ యూసేజ్ పెరుగుతున్నంత వరకు, డేటా సెంటర్స్ యూసేజ్ పెరుగుతున్నంత వరకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సప్లై చేసే వాళ్ళ మీద కూడా సప్లై ఎక్కువ కావాలి అని చెప్పి ప్రెషర్స్ పడుతూ ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దీంతో సిల్వర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. బట్ హెవీ వోల్టాలిటీ ఉంటుంది. దాన్ని తట్టుకోగలిగిన ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ మాత్రమే దానిలో ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ ఉన్నంత ఫాస్ట్ గా మూవ్మెంట్స్ మీకు సిల్వర్ లో ఉండవు. అంటే గోల్డ్ ఎంత వరకు టచ్ చేసే అవకాశం ఉంటుందండి 2026 లో? గోల్డ్ అంటే ఇప్పుడు మన ఎస్టిమేషన్స్ ప్రకారం అయితే మొదట
150,000 మార్కుని ఈ మార్చ్ లోపల టచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పెట్ చెప్పే కామెంట్స్ బట్టి 1,60,000-70,000 దాకా కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ వాట్ అబౌట్ సిల్వర్ అండి? సో సిల్వర్ లో ఇంకొక 10% పెరుగుదల అయితే సులభంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి గీతానంద్ గారు.